గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఇవాళ ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను చూస్తే ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం కాబట్టి నిన్న పార్టీ కార్యాలయంలోని ఇటు మీడియాతో కూడా చిట్చాట్ చేశారు. చిట్చాట్లో కొన్ని ప్రధాన అంశాలు ఆయన చర్చించు ఏదైతే గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఏంటి అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే కామెంట్ చేస్తున్నారో దీనికి నిన్న ఆయన మాట్లాడుతూ, నిజంగా నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే అధికారంలోకి వచ్చిన మొదటిలోనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేవాడిని. ఎందుకు అంటే సెకితో చేసుకున్న ఒప్పందం ఏదైతుందో ఈ ఒప్పందం పైన వచ్చిన ఆరోపణలు దాదాపు 1000 కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలు ఏదైతే వచ్చిందో ఈ ఆరోపణలపైనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేవాడిని. అది నాకు ఒక లడ్డు లాంటి అవకాశం, కానీ నేను అలా చేయలేదు. నా లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడం నా లక్ష్యం అనే విధంగా ఆయన చెప్పారు. కానీ నేను గతంలో చెప్పినట్లు ఎవరైనా సరే అవినీతికి పాల్పడినా గత ప్రభుత్వంలోని ఏదైతే అవినీతికి పాల్పడ్డారో వారిని ఎవరిని కూడా వదిలిపెట్టేదైతే లేదు అనేది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేకపోయారు అనేది చర్చించాల్సిన అవసరం. మరి నేను చూసాం ఏదైతే రేషన్ బియ్యం తరలింపుకు సంబంధించి అంశం ఏదైతుందో A1గా ఉన్న పేరుని జయసుధన్ నిన్న పోలీసులు దాదాపు 4-5 గంటల పాటు విచారించారు. మళ్ళీ పిలిచినప్పుడు రావాలి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. దీనిపైన కూడా నిన్న వైసీపీ నేతలు చెప్తున్నారు, కనీసం న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అని కూడా చూడలేదు, మహిళని కూడా చూడకుండా ఈ రకంగా మహిళలను కూడా ఏ రకంగా వేధిస్తున్నారో చూస్తూ ఉన్నాం కదా. సో ఇదంతా చూస్తే ఇదంతా కక్ష సాధింపు చర్యలు కాక ఏంటి అనేది కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి సీనియర్ నాయకులు సయ్యద్ రఫీ గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారుమంచి రమేష్ గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి తిరుపతిరావు గారు, అదేవిధంగా అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు 6 టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు లడ్డు లాంటి అవకాశం దొరికింది కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి, కానీ అలాంటి పని నేను చేయలేదు అనేది నిన్న ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఆ స్థాయిలో అవినీతి జరిగింది, అందులో నిజంగా మీరు చెప్తున్నట్లు కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే నేను వచ్చిన కొత్తలనే చేసేవాడిని అనే విధంగా కామెంట్ చేశారు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు లడ్డు లాంటి అవకాశం వచ్చింది అయినా నేను అరెస్ట్ చేయలేదంటే, అవకాశం వస్తే ఎవరైనా ఎందుకు వదులుతారండి? అలా తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా నేను వదలనని చెప్పి మళ్ళీ ఆయనే చెబుతున్నారు. ఓ పక్కనేమో తప్పు జరిగి ఉంటే నేను వదలను, ఖచ్చితంగా చట్ట ప్రకారం తప్పులు ఎవరు చేశారో వాళ్ళందరి మీద కూడా నేను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని చెప్పి ఓ పక్కన చెబుతూ, మళ్ళీ నాకు లడ్డు లాంటి అవకాశం వచ్చినా సరే నేను అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ద్వంద్వ వైఖరితో ఆయన మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, నిజంగా సెకీ ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఆ ఆధారాలు ఏమైనా తన దగ్గర ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు ఆయన దోచేశాడని చెప్పి చూపించడం కోసమైనా సరే ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఉండేవారు. కానీ ఈ రోజున ఏదో ఆయన మాట్లాడాలి, వాళ్ళు తప్పు చేసినా సరే నేను వదిలేశాను, లడ్డూ లాంటి అవకాశం నాకు వచ్చినా సరే నేను పట్టించుకోలేదు అని చెప్పి చెప్పడం కోసం మాత్రమే ఆ విధంగా ఏదో మీడియాలో హైప్ కోసం ఆ విధంగా మాట్లాడారు తప్ప ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే చెప్తున్నారు కదండి, దాదాపు 1000 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల అవినీతి జరిగినట్టు, లక్షలకు ఇప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ సీఎం 931 కోట్ల రూపాయలతో ఆయన రిచెస్ట్ సీఎం అని చెప్పి ఈ రోజున మనందరం కూడా ప్రతి ఒక్క మీడియాలోను ప్రతి ఒక్క పేపర్లో కూడా మనం చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 530 కోట్ల రూపాయలకి రిజిస్ట్ సీఎం గా ఉన్నారు అన్నప్పుడు ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా ఆయన మీద మాటల తోటలో దాడి చేశారో మనం అందరం చూసాం. ఈ రోజున మరి 510 కోట్ల రూపాయలు ఎక్కడ, 931 కోట్ల రూపాయలు ఎక్కడ?
ఈ ఈ 2 ఎకరాల స్థాయి నుంచి ఈ రోజున 931 కోట్ల రూపాయల స్థాయికి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు. మరి ఆ రకంగా ఆ డబ్బుని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారనేది ఆయన మీద రకరకాల అభియోగాలు ఉన్నాయి. మరి ఆయన చేసిన అవినీతిని చెప్పుకుంటూ పోతే ఇక పుస్తకాలు రాయాల్సిన పరిస్థితి వస్తుంది. కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఈ రకంగా కోర్టు కేసులు కూడా రకరకాల విచారణలో ఉన్నాయి. సో కోర్టు కేసులు తేలితే తప్ప ఎవరు ముద్దాయిలు ఎవరు దోషులు అనేది తెలియదు. ఆయన ఆరోపణలు చేస్తారు ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన వ్యక్తిత్వ హననం చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడను అంటూనే మళ్ళీ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారండి. అదే చెప్తున్నా సార్, ఎవరిని వదిలేదు లేదని. కక్ష సాధింపు చర్యలకు అదే ద్వంద్వ విధానాలతోటి మాట్లాడటం, ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఏం చెప్పారు, ఓ పక్కన నిజంగా నాకు లడ్డూ లాంటి అవకాశం వచ్చింది అయినా సరే నేను అరెస్ట్ చేయలేదు అంటారు. మరో పక్కనేమో తప్పు చేస్తేనేమో చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం, ఏ ఒక్కరిని వదిలిపెట్టనంటారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఆయన చెప్పేది 2 రకాలు కూడా ఏది చేయరు ఆయన. అంటే అది చేయలేరు ఇటు ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేయలేరు, ఆయన ఎక్కడ కూడా దొరకరు, ఎటువంటి అరెస్టులు జరగవు. చట్ట ప్రకారం అరెస్టులు చేస్తాననేది కూడా తప్పే. ఎందుకంటే ఈ రోజున చట్ట ప్రకారం ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా మా నాయకుల మీద రకరకాల అబ్యూజింగ్ పోస్టులు పెడితే వాటన్నిటి మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అనేక జిల్లాల్లో జిల్లాల ఎస్పీలకు స్వయంగా వెళ్లి మా నాయకులు అక్కడ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసు కట్టలేదు, ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. రఫీ గారు రైట్, వస్తాను మీ దగ్గర. రఫీ గారు ఏం చెప్తారు, ఎందుకు ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు ముఖ్యమంత్రి గారు వదులుకున్నారు? మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు అన్నట్టు అంత లడ్డు లాంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మంచి అవకాశం కదా ఇది. నమస్కారం అండి. నమస్కారం మీకు, అలాగే 60 వీక్షకులకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్ష. నిన్న చాట్లో నేను కూడా కూర్చొని ఉన్నా ఆయన ఛాంబర్లో. ఐ ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. 1 అవర్ పాటు జరిగింది. మీరు ప్రజెంటేషనే సరిగ్గా చేయలే. మీ ప్రజెంటేషన్ పట్టుకొని రమేష్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంశం మాట్లాడలేదా? అదే ఆ ప్రజెంటేషన్ ఎలా జరిగిందో నేను చెప్తాను. అరే ఉండొచ్చు, నాకు అవసరం తీసుకుంటాను కదా. కాదయ్యా రఫీ గారు చెప్పేది వినయ్యా, నాకు అవకాశం ఉన్నా తీసుకుంటానయ్యా. నువ్వు చెప్పింది నేను తీసుకోను కదా. ఆయన చెప్పేది సీఎం మాట్లాడి మొత్తం చెప్పాను కదా. అదే నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కదా. నేను చెప్పిన దానికి నువ్వు ఆన్సర్ అంతే. ఈ అంశం మాట్లాడాలి లేదా? మా ప్రతినిధులు ఉన్నారు కదా అక్కడ. నేను ఉన్నాను. నీవు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు విషయం. అక్కడ నా ప్రతినిధి ఉన్నాడు కదా, నాకు అవసరం ఉన్న అంశం నేను తీసుకుంటా. పోయి ఈనాడు క్వశ్చన్ చేయ, ఈనాడులో కూడా ఇదే అంశం రాశాడు, మరి ఇదెందుకు రాసావా, వేరే రాయని చెప్పి అడగకపోయినా మరి అదే చెప్పబోతున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజెంటేషన్ సరిగ్గా మీరెవరు చెప్పండి, నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి నాకు? అవును, నేను అక్కడ ఉన్నాను కాబట్టి. అరే మా వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడ. ఉన్నాను కాబట్టి అంటే నీకు నచ్చినట్టు ప్రజెంటేషన్ ఇవ్వమంటావా ఏంటి? అక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నేను అడిగిన దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. రఫీ గారు గుర్తుపెట్టుకో, మీరు చెప్పింది నేను చెప్పాను, గుర్తుపెట్టుకో. నువ్వు అందరితో డిస్కస్ చేసినట్టు నాతో నడవదు. మీరే మాట్లాడండి. చెప్పేది మీరు అన్ని డిస్కషన్లు కూర్చున్నట్టు నాతో నడవదు, ఇది రాజేష్తో నడవదు. నేను చెప్పేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వరు, అది ఇవ్వరు అని మాట్లాడడం వెనక్కి తీసుకో, అర్థమైందా? నేనేం జరిగిందో చెప్పబోతున్నా. నేను అడిగిన సమాధానం చెప్పు. నా ప్రజెంటేషన్ గురించి మీరెవరు నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి అంటున్నా నేను. అదే చెప్తున్నా, ఏం జరిగిందో చెప్పబోతున్నా. ఏం జరిగిందో చెప్పొద్దా? అది చెప్పు మరి. అది చెప్పకుండా నీ ప్రజెంటేషన్ సరిగ్గా లేదని మీరేం చెప్పడానికి నాకు? అదే కదా చెప్తున్నా. మళ్ళీ అదే అంటావు. ఈనాడులో అదే రాసిన వెళ్ళి అడుగుతుంది పోయి. ఈనాడు ఫోన్ చేసి ఏంది లడ్డు లాంటి అవకాశం అని చెప్పేసి అన్నారు, అది కాదని. ఏం జరిగిందో చెప్ప. సబ్జెక్టు రావయ్యా బాబు, సబ్జెక్టు రా. ఏం జరిగిందో చెప్పబోతున్నా విను. అసలు విషయం మాట్లాడండి, ఏదో మాట్లాడుతుంటారు. మాట్లాడండి. మాట్లాడని ఏకవచనంతో. లేకపోతే ఏంటయ్యా మీరేంది? నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి నాకు? ఇలా కొత్తగా వచ్చావేంటి జర్నలిస్టానికి? చెప్పబోతున్నానయ్యా అంటే నాకు సర్టిఫికేట్ అంటావేంటి? మాట్లాడు రఫీ గారు, మాట్లాడే అనవసరంగా ఉదయం మాట్లాడు. అక్కడ 1 అవర్ పాటు చీట్ చాట్ జరిగింది, తెలుసు. లాస్ట్ లో ఒక విలేకరు అడిగాడు, జగన్మోహన్ రెడ్డి గారిని సెకి ఒప్పందం మీద ఏం చర్యలు తీసుకోలేదు అది అని చెప్పేసి అడిగాడు. అవును.
అడిగితే ఆయన ఏం చెప్పాడంటే సెకీ ఒప్పందంలో ఇంకా అది అమెరికాలో వచ్చినటువంటి ఆరోపణే కానీ దానికి ఇంకా ఆధారాలు రాలేదు, ఆధారాలు వస్తే నేను అరెస్ట్ చేస్తాను, అది నాకు లడ్డు లాంటి అవకాశం, అమెరికాలో ఎక్స్పోజ్ అయింది కానీ ఇంకా ఇండియాకి దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ రాలేదు, నేను ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కాదు, నేను అరెస్ట్ చేయాలనుకుంటే నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే అరెస్ట్ చేసేవాడిని, నా ఉద్దేశం అది కాదు, సెకీ ఒప్పందం అయినా సరే దాని వివరాలన్నీ కూడా ఇండియాకి వస్తే నాకు లడ్డు లాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అన్నాడు. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ నేను మీ దగ్గర పేపర్ ఉందా? ఈనాడు పేపర్ నన్ను చదవమంటావా? అరే నేను మీరు ఉండొచ్చు. నేను ప్రత్యక్ష సాక్షిని, నేను ఈనాడు నాకేంటి సంబంధం? నేను కూర్చొని ఉన్నా అక్కడ, నేను కూర్చొని ఉన్నా. ఈనాడు ప్రాతిపదికనే మీరు డిబేట్లు పెడతారా? మీరు దాన్ని కన్సిడర్ చేస్తారు కదా, మీరు అలాంటి వాడు కూడా పేపర్లే కన్సిడర్ చేస్తారు. ఆంధ్రజ్యోతి ప్రాతిపదిక మీద ముఖ్యమంత్రి గారు కూడా నేను ఉన్నాను అక్కడ అంటుంటే ఏం జరిగిందో నేను చెప్తా ఉంటే ఒక విషయం ప్లీజ్ ప్రసాద్ గారు, ఈనాడులో ఏమొచ్చిందంటే ప్రసాద్ గారు కానీ ఆ తపేల ఛానల్ తపేల న్యూస్లు చూసుకొని వస్తారు. ప్రసాద్ గారు వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మైండ్ వీళ్ళు కొన్ని మైండ్ ఈ రోజు ప్రధానంగా ప్రసాద్ గారు ఏమొచ్చిందంటే జగన్ పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్యలు తీసుకోవడానికి తనకు లడ్డు లాంటి అవకాశం మాట్లాడండి. ప్రసాద్ గారు జగన్ పైన అరెస్ట్ చేయడానికి నాకు లడ్డు లాంటి అవకాశం ఏంటి అంటే సెకీతో చేసుకున్న ఒప్పందం పైన అవినీతి ఇప్పటికీ ఉందని అర్థం. అది జగన్ మీద అరెస్ట్ చేయడం నాకు లడ్డు లాంటి అవకాశం ఇప్పటికి ఉంది, ఆ ప్రొసీడింగ్స్ అన్ని వచ్చిన తర్వాత చేస్తానన్నాడు, నేనే వదిలిపెట్టానని చెప్పలా. మీకు అర్థమైందా? ఇప్పటికి కూడా అరెస్ట్ చేస్తారు, అది నాకు లడ్డు లాంటి అవకాశం అన్నాడు. నేను అదే అంటున్నాను కదా మరి. అవును, మరి ఆ ప్రొసీడింగ్స్ రావాలి, రాకుండా వేగంగా అరెస్ట్ చేస్తే ఎలాగన్నాడు? మీరు కావాలంటే టీడీ జనార్దన్ ఉన్నారు, వర్ల రామయ్య ఉన్నాడు, మేము ఒక 10 మంది ఉన్నాము నాయకులం, ఆయనతో పాటు కూర్చొని తీసుకున్నాను, నేను ఫీడ్బ్యాక్ తీసుకోండి. నేను మీ స్క్రోలింగ్ పాయింట్ కూడా పంపించా నిన్న. సరే చెప్పండి, పాయింట్ ఏంటి అయితే నెక్స్ట్ ఏంటి? ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఆధారాలు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్నాడు. ఎందుకు వదులుతారు? ఇప్పుడు అమెరికాలో వచ్చింది, అది ఇండియాకి ప్రొసీడింగ్స్ రాలేదు, వచ్చిన తర్వాత అరెస్ట్ చేద్దాం, ఎందుకు దాని మీద కంగారు, మనకి పూర్తి ఆధారాలు దొరకాలి కదా అన్నాడు. అది జరిగిన విషయం. అది అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టిన అన్నాడు. అది కూడా మళ్ళీ 1 అవర్ జరిగింది ఆ కాన్వర్సేషన్. తెలుసు. నేను అంటే ఏంటి ఇప్పుడు వార్నింగ్ కాదు రఫీ గారు, విషయం ఏంటి ఇప్పుడు? అంటే వచ్చిన తర్వాత అంటే ఒక వార్నింగ్ ఇచ్చారా మీరు న్యూ ఇయర్ లో అందరికి? వార్నింగ్ ఏంటి? ఒక విలేకరు అడిగాడండి, అదేంటి సెకీ ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది కదా, మీరెందుకు అరెస్ట్ చేయలేదని ఒకతను అడిగాడు. ఒకతను అడిగితే అమెరికాలో వచ్చినటువంటి అంశం కదా, ఇక్కడ మన ఇండియాకి ఇంకా రాలేదు కదా, వస్తే నేను దాని మీద చర్యలు తీసుకుంటాను, నాకు అది లడ్డు లాంటి అవకాశం అన్నాడు. తప్పేముంది అంటున్నాడు దాంట్లో? తప్పేముంది? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమైనా ఆధారాలు దొరుకుతాయి? ఇప్పుడు మేము చాలా విషయాలు, ఇసుకలో, మద్యంలో, ఇంకా అనేక విషయాలు లోతైనటువంటి దర్యాప్తులు చేస్తున్నాం. అవన్నీ దర్యాప్తులు చేతికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, బయటికి రాలేనికుండా వదిలే పరిస్థితి లేదని కూడా చెప్పాడు. ఆ మాట కూడా చెప్పాడు అంతకుముందు ఇంకో విలేకరు అడిగినప్పుడు. కూటమి ముందున్న సవాల్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం అంటారు ఇప్పుడు. అబ్బేం కాదు, మాకు అది కూడా చెప్పాడు, మాకు అరెస్టులు, కక్ష సాధింపులు మనకి ఉన్నటువంటి సవాల్ కాదు, రాష్ట్ర అభివృద్ధి సవాల్, మనకి రాష్ట్ర అభివృద్ధి చేయడమే సవాల్ అని చెప్పాడు. మరి ఇంకేం చెప్పాలి చెప్పండి. రైట్. తిరుపతిరావు గారు, బీజేపీ నుంచి. తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్కారం అండి. నిన్నటి ముఖ్యమంత్రి గారు చిట్ చాట్కి ఏం చెప్తారు? చాలా పాయింట్స్ మాట్లాడారు, కానీ అందులో కొన్ని మాత్రమే తీసుకున్నారు అందరూ.
రాజేష్ గారు ప్లీజ్ నిన్న ఏదైతే నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభ సందర్భంగా జరిగినది చిట్ చాట్ అని మనం తీసుకోవాల్సిన పని లేదు. రకంగా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 7 నెలల పరిపాలన తర్వాత వారికి ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాల్ని ఖచ్చితంగానే ఎటువంటి తేడా లేకుండానే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని అనుకోవాలి. అది చిట్చాట అంటే అదేలే అలా ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది నిర్ణయం అయిపోయింది. డైరీలో నమోదైపోయింది. అయిపోద్ది. ఎందుకు నేను ఇప్పుడు అంటే ఒక కూటమి పార్టీ తాలూకా ప్రతినిధిగానే కాకుండా ఒక సాధారణ మానవుడిగా కూడా నేను అదే చెప్పగలను. ఎందుకు అనేసి అంటే ఎప్పుడైతే ప్రతీకార రాజకీయాలు ప్రారంభమవుతాయో నేను చెప్తున్నా, ప్రతీకార రాజకీయాలు ప్రారంభం అంటున్నాను. అంటే రాజకీయాల్లో ఎత్తుగడలు లేకపోతే ఎదుటి పార్టీ తాలూకా ఓటమికి మనం ఏం చేయాలా, మన గెలుపుకి ఏం చేయాలా అనేది ఒక అంశం అండి. ఎప్పుడైతే ప్రతీకార రాజకీయాలు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, నేను మరొకసారి మళ్ళీ ఆ కాంటెక్స్ట్ లో కూడా వెళ్తాను. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఎందుకు చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు. చేసే విధానం కరెక్ట్ కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. ఆ రోజు మేము అదే మాట్లాడాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే ఆ చేసే విధానంలోనూ దానికి ఉన్నటువంటి విధి విధానాల్లోనూ ఈ నేపథ్యంలో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అరెస్ట్ అనేది నిర్ధారకం అయిపోయింది. ఆ నేపథ్యంలో ఇటీవల వచ్చినటువంటిది ఏదైతే 1500 కోట్ల సబ్జెక్టు కరెక్షన్ సెక్కి సంబంధించి 1500 కోట్ల రూపాయలు అవినీతి, దానికి సంబంధించి అది ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే చాలా మంది మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఒకటి ఉంటుందని చెప్పేసి భావించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకనేసి అంటే నేను ముందే చెప్పాను, అది సాధారణంగా ఎవరికైనా స్ఫురించే ఆలోచన అది. అయితే సరే, మాకు ఇటు పరిపాలన అటు మళ్ళీ అభివృద్ధికి సంబంధించి లేకపోతే ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు లేకపోతే ప్రభుత్వం కొనసాగింపు కార్యక్రమాల్లో కొంత దిద్దుబాటు. ఉదాహరణకి నిన్న 31వ తేదీన పెన్షన్లు, నేను మధ్యాహ్నం మా ఊరు వెళ్తే పెన్షన్లు అన్ని ఇచ్చేశారని చెప్పారు. సో ఇట్లాంటివి జీతాలు మరొకటి ఇట్లాంటివన్నీ. సో ఈ నేపథ్యంలో బహుశా దాని మీద సమయం దొరకలేదేమో అనుకుంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన అయితే ఖచ్చితంగామైనటువంటి ఆధారాలు లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే చేస్తాము అన్నటువంటి భావన నాకైతే స్ఫురించింది రాజేష్ గారు. సో ఆ నేపథ్యంలో సెక్యూరిటీ ఏదో అక్కడెక్కడో మనం చెప్తుంటాం కదా, సీతారాక ఒక చిలుక కదిలింది, ఇక్కడ సునామీ వచ్చింది కాబట్టి అదేదో అది వచ్చినంత మాత్రమే చేయాలని లేదు. ఎందుకనేసి అంటే అది చేస్తే మళ్ళీ మొదటి పెద్ద తేడా ఏమీ రాదనమాట గత పరిస్థితులకి ఇప్పుడు ఒకటండి తిరుపతిరావు గారు. ఇప్పుడు సరే ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి రావాలి, ఎవిడెన్స్ పూరా వచ్చిన తర్వాత చేస్తామంట. కానీ ఈ వచ్చిన ఆరోపణలపైన అయితే కూడా కేసు నమోదు చేయొచ్చు కదా ఒకళ్ళు చేయాలనుకుంటే. చేయనని చెప్పాడు సార్. అలాగా అదే చేయవచ్చు కదా అని క్వశ్చన్ చేస్తున్నా, దానికి ఏం చెప్తాను విశ్లేషించాను ఆయన. నిన్న కూడా అడిగారు అలా చేయవచ్చు కదా అని చెప్పి ఓ విలేకరు అడిగితే నేను అలా చేయని ఆధారాలు లేకుండా అన్ని అవినీతుల మీద కూడా నేను ఆధారాలు సేకరిస్తున్నా అన్నాడు. అవును అవును నేనున్నా ప్రత్యక్ష. అవును తెలుసు, అందరిలా కాదు నేను అని చెప్పేసి కూడా అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డిలా కాదు, నేను విశ్వసనీయత కలిగిన మనిషిని, నేను అట్లాంటి చేయడానికి కూడా తెలుసు అన్నీ తెలుసు. తిరుపతిరావు గారు ఇప్పుడు వారు అన్నారని కాదు, నేను మొదట ప్రస్తావించేటప్పుడే అప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి మళ్ళీ తేడా ఉండదు కదా. ఆ రోజు నేను అడిగాను, నువ్వు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అని వాదించాల్సిన పని మాకు లేదు, కానీ నువ్వు చేసే విధానం కరెక్ట్ కాదని అడిగినటువంటి వ్యక్తులు మేము ఇవాళ కూటమిలో ఉండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అలా చేశారనుకోండి మాకు రైట్ ఉండదు కదా. అందువల్ల అంటే కొన్ని సాక్ష్యాధారాలు కానీ లేకపోతే ఇతరత్రా కానీ ఏదన్నా
పూర్తి స్థాయిలో లభించినప్పుడు మాత్రం ఎక్కడో చెప్పింది ఇక్కడ ఒకటి చేసేయడం అనేది కరెక్ట్ కాదు అది. లేదా ఇక మేము వచ్చాం కాబట్టి అరెస్ట్ చేసేవాళ్ళని చెప్పేసి ఏవో కొన్ని దర్యాప్తు చేసేసి దానికి ఏదో ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వెంటనే జగన్మోహన్ రెడ్డి A1 గా చేసి అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు నేను చేయనంటారు అంతే. ఏమంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు నేను అట్లా చేయనంటారు అంతే. చేయకూడదు అదే భావాన్ని వారు స్పష్టం చేశారు. ఇంకొక విషయం ఏంటనేసి అంటే ఇవాళ అరెస్ట్ చేయటము లేకపోయినట్టయితే రిమాండ్ కి పంపించడము ఇదంతా ఒక రొటీన్ ప్రాసెస్ గా జరిగిపోద్ది. కాకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసులకి వచ్చినప్పుడు తీసుకున్నట్లయితే ఇవాళ ఏం చెయ్యాలో ఆ దర్యాప్తు సంస్థలకి తెలియనటువంటి పరిస్థితి ఉంది. నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ రోజు ఏవైతే దర్యాప్తు సంస్థలు ఈయన మీద అభియోగాలు చేసి అరెస్ట్ చేసి తీసుకోవడం అనేదో ఇవాళ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు అధికారులే కదా. కాబట్టి ప్రభుత్వానికి ఏదన్నా అనుకూలంగా వ్యవహరించినట్లయితే తర్వాత రైట్ లడ్డు ఓకే పర్వాలేదు. ఎస్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి. ఒక నిమిషం తిరుపతిరావు గారు ప్లీజ్ ఒక నిమిషం వస్తారు. ప్రసాద్ గారు ఎట్లా చూస్తారు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన కామెంట్స్ ఏ రకంగా చూస్తారు? చూస్తూ ఉంటే ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా వైసీపీ నేతల్లో కాస్త వణుకు పుట్టే విధంగానే మాట్లాడారు. నిన్న ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా ఎవరు ఎలాంటి పనులు చేశారో మాకు అన్నీ తెలుసు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి. ముందుగా 16 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలా ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం. అలాగే మా గురువు గారికి ప్రత్యేక నమస్కారం. నాకు ఇవాళ సయ్యద్ రఫీ గారు మాట్లాడిన మాటలతో ఖచ్చితంగా నేను 100% ఏకీభవిస్తాను సార్. హెన్స్ ఫోర్త్ ఆ భౌగోళి ఛానల్లో కానీ ఆ పేపర్లో కానీ రాసిన వార్తలు మీలాంటి మనుషులు అక్కడ ఉండి ఇది ఒక పత్రికా ప్రకటనలాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నిజం చెప్పండి సార్. అట్లీస్ట్ దాని మీద ఖచ్చితంగా మేము డిబేట్ చేయడానికి వచ్చిన పడుతున్నాం. తెల్లాసరిగా వీళ్ళు ఆ తబేలా పేపర్లో రాసిన న్యూస్ తీసుకొచ్చి మన ఎత్తికి పెడుతున్నారు. మీలా నిజం చెప్పి కనుమరుగే మేము ఎత్తుకోలేక వస్తాం. మీరు కూడా భగవన పేపర్లే చదువుతున్నారుగా, సాక్షి అయ్యే చదువుకొని మాట్లాడుతున్నారుగా మీరు కూడా రోజు. భగవన మాట్లాడు ప్రసాద్ గారు ప్లీజ్. మీరేందుకు వెనకేసుకొస్తున్నారు కదా? సాక్షి చదివి మాట్లాడుతున్నారు. ఒక నిమిషం అండి ప్లీజ్. రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్. ప్రసాద్ గారు ప్లీజ్. తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1995 సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి రూపంలో ఉన్నారో ఆ ముఖ్యమంత్రిని చూడబోతున్నారో నేను అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాను. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్న పాపాలకో మరి ఏంటో తెలియదు కానీ ప్రతిదీ మర్మరింగ్ వాయిస్ లో చిట్ చాట్లలోనే మాట్లాడతారు. పత్రికా ముఖంగాను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా ఫుడ్ డౌన్ చేస్తూ చెప్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏదో చిట్ చాట్ లో రఫీ గారు మాకు చెప్తుంది మేము ఎలా వినట్లేదో అలా పేపర్లో వచ్చిన వార్తను కూడా ఖండించుకోలేని నిస్సాయ స్థితిలో రూలింగ్ పార్టీ ఉంటుంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఈ రాజేష్ గారిని ఓటంకించి ఖచ్చితంగా ఖండించారు కదా సార్ రఫీ గారు. ఇదే ఆంధ్ర ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చిన వార్త తప్పును ఎందుకు ఖండించలేదు? నేను ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఏం చేశానంటే ఒక ప్రసాద్ గారు నేను ఈనాడులో జ్యోతిలో సాక్షిలో వచ్చినట్టు అన్ని చూశానండి. చూసిన తర్వాత ఇందులో ఈనాడులో సేమ్ ఇదే రాశారు. మీరు చూడండి బ్యానర్ అయితే చెప్తున్నా ఇదే రఫీ గారు అదే ఛానల్ డిబేట్ లో కూర్చుంటే పల్లెత్తు మాట మాట్లాడరు. తెలుసా విషయం? చూసాను రాజేష్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడతానండి. నేను కళ్ళతో చూస్తాను, చెవులతో విన్నాను కాబట్టి నేను విన్నదే మాట్లాడతా. నేను పేపర్లో రాసింది మాట్లాడలేను. నేను అక్కడ లేకపోతే మాట్లాడేవాడినేమో. ఉన్నాను కాబట్టి విన్నదే మాట్లాడతాను. చర్చిస్తూ కూర్చోలే వాళ్ళ మీరు ఉన్నారు కాబట్టి ఖండింగ్ చేస్తారు ఇక్కడ కూర్చొని. మీ మీద మాకు గౌరవం ఉంది, మీలాంటి వాళ్ళు నిజాలు మాట్లాడతారని మాకు నమ్మకం ఉంది. కానీ మీరు ప్రతిదీ కూడా రాయల్స్ని ఖండిస్తారు కానీ ఆ ఈనాడు వార్త తప్పులు ఎందుకు చెప్పరా? మీరు సాక్షిని ఎందుకు ఖండించరు? మీ నోటి నుండి సాక్షి రాసిందా? సాక్షి రాయలేదు కదా. తప్పు రాసి మీరు ఖండించారా? మీరు సాక్షి ఖండించారు. సాక్షిలో మాట్లాడుతున్నారుగా. ఒక నిమిషం మాట్లాడి ప్రసాద్ గారు ప్రతి వార్త తప్పు అయితే అంటే ఒకటి ప్రసాద్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఈ మధ్యలో ఏమైపోయిందంటే ప్రసాద్ గారు నేను ఒక నిమిషం అండి రఫీ గారు ఇక్కడ చూస్తాం అక్కడేమో 8:40 దాకా ఛాన్స్ రాపోయినా పల్లెత్తి మాట మాట్లాడరు మాకు తెలుసు. కానీ
మీరు ఒక్క విషయం సాక్షిగా మాట్లాడదాం. కూర్చొని దాన్ని భజన చేస్తారు కదా. ప్లీజ్ ఒక్క నిమిషం. సాక్షిగా కూర్చొని దాన్ని చెక్క భజన చేస్తారు. రఫీ గారు మీరు సాక్షిగా కూర్చొని సరే దాన్ని మీరు చెక్క మీ భజన భజనలు ఎక్కడన్నా చేసుకోండి కానీ వదిలేసండి. ఒక నిమిషం ప్లీజ్. సరే. రఫీ గారు ఎవరి భజనలు వాళ్ళు ఎక్కడ చేసుకోండి కానీ ఇక్కడ నడవదు అది వదిలేసే. ప్రసాద్ గారు ప్లీజ్ సబ్జెక్ట్ రండి ప్లీజ్. కరెక్ట్ చెప్పారు రాజేష్ గారు. సబ్జెక్ట్ రండి. ఇందాకలా ఏదైతే సెకీ ఒప్పందాలు ఇవన్నీ అన్న దగ్గర అయితే ఇప్పుడు ఉన్న కేసులకు తోడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సెకీ ఒప్పందం మీద సంబంధించిన కేసు ఉండాలి. ఎందుకంటే కాంట్రాక్షన్ ₹6.40 వెసెస్ ₹2.40. ఇది ఏదైనా రాష్ట్ర ఖజానా నుంచి చేసుకున్న ఒప్పందమే కాబట్టి ఇందులో తప్పుని వేలెత్తి చూపిస్తే అందులో కూడా తప్పెత్తి వేలెత్తి చూపించబడతాయి. ఆ మాటకు వస్తే నిన్న అదాని ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో మన స్టాలిన్ గారు రద్దు చేశారు. మీరు కూడా అదే విధంగా రద్దు చేయండి, ఏమవుతుంది చూద్దాం. రద్దు చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ డిస్క్రిప్షన్ కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత విషయం. మీకు ఈ ఒప్పందం సక్రమైన రీతిలో లేదు, కాంపిటేటివ్ రేట్స్ లో లేదు. స్టాలిన్ చేసిన నిర్ణయాన్ని మీరు ఇదే ప్రాతిపదిక మీద రద్దు చేయండి. మళ్ళీ ఎన్డీఏ కూటమి పెద్ద ఆయన ఏమంటాడో భయం. పక్కకు వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో క్రానికల్ ఆర్డర్ లో కొంత డే 1 నుంచి ఏవైతే అభియోగాలు మోపుతున్నారో రఫీ గారు ఈ రోజు దాకా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత కౌంటర్ ఎఫిడవిట్ లాగా కౌంటర్ ప్రెస్ మీట్ లేదు ఈ రోజు దాకా. చూసుకోవాలంటే మీరు ఎన్నోసార్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు. మొన్న 3 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ జగన్మోహన్ పెట్టారు. రెడ్డి గారు పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. జగన్మోహన్ రెడ్డి లేదు. మీరు ఆపాదించిన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక్క మీరు ప్రెస్ మీట్ మాట్లాడడం పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు ఒకటి రఫీ గారు రఫీ గారు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిసారి ఎవరు మాట్లాడారో మీరు అడ్డొస్తున్నారు. మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడారు అది మీరు నేర్చుకోండి. నేను మాట్లాడినప్పుడు ప్రసాద్ గారు అది మీరు నేర్చుకోండి. మీరు మధ్యలో రాకండి. ఒక్క విషయం అండి ప్రసాద్ ఒకటి. సమర్థించినప్పుడు ఇందాక మొదటి సెంటెన్స్ ఏదైతే ఉందో అదే సమర్థన. నేను మాట్లాడుతుంటే విమర్శించినప్పుడు మీరు ఎందుకు ఆయన ఖండించలేదు? మీరు చూసారా ఈ రోజు మళ్ళీ మీరు డిబేట్ పెట్టి చూడండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడారా? మీరు మాట్లాడేటప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు. ప్లీజ్ నేను ఆ ప్రసాద్ మాట్లాడుతుంటే కూడా మాట్లాడనివ్వలేదు. ప్లీజ్ అది ఎవరైనా సరే ఏదైనా మాట్లాడండి, తర్వాత మీరు ఖండించండి తప్ప మీరు మధ్యలో రాకండి. ప్రసాద్ గారు ప్లీజ్. రెండో మాట, ఇవాళ సెకీ ఒప్పందాలకు సంబంధించిన అరెస్టులు లీడ్ అవుతాయంటే అక్కడ అదానీ కనుక లోపటేస్తే ఇక్కడ ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఆయనకే దిక్కులేదు, వీళ్ళేడ్ చేస్తారు. కానీ ఇవన్నీ జరిగే పనులు కాదు సార్. ఎందుకంటే అదానీ అంటే ప్రధాని అని అందరికీ తెలుసు. ఒక్క తెలుగుదేశం వాళ్ళు మాత్రమే ధర్మ పోరాట దీక్ష చేసేదాకా మాత్రం అయ్యో బాబాయ్ వాళ్ళు మించిన వాళ్ళు లేరని అన్ని ఒప్పుకోరు. మనం కూర్చుని ఇక్కడ మీకు అర్థమవుతుంది సార్. ఇది ఈ బంధం, ఈ మైత్రి ఇంకొక 2-3 నెలలు చూసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అనవసరమైన విషయం. కానీ ఇవాళ మా తిరుపతిరావు గారు కూడా ఇవాళ అంటూ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి అభియోగం మీద ముందుకు వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు సార్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తిరుపతిరావు గారు, గౌరవ న్యాయస్థానాల్లో కూడా ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన అభియోగంలో చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాదులు కూడా ఈ తప్పు ఇక్కడి నుంచి జరగలేదని వాదించలేదు సార్. 17A వర్తించదని మాత్రమే వాదించారు. ఒక దాంట్లోనే మిగతా 6 పెట్టాడు. పిలుస్తారులే పని ఎందుకంటే ఇటు పిలుస్తారు పొద్దున్నే తపాలా బ్యాచ్ ని పిలుస్తారు, బగోనా బ్యాచ్ ని. బొగులు చేయరు. 8:49 దాకా ఛాన్స్ ఇవ్వరు సార్ ఆ ఛానల్లో. ముందుగానే తిరిగారు అక్కడ ఆ ఛానల్స్ కోసం దేవుర్లాడి తిరిగి అక్కడ పిలవపోతే ఇటు వచ్చారు సాక్షి వైపుకి. చరిత్ర ప్రసాద్ గారు ఒక పాయింట్ చుట్టూ పని చూసుకోండి. ఫస్ట్ పని చూసుకోండి. తెలుగుదేశం ఆఫీస్ దగ్గర తిరిగింది. చరిత్ర తెలుసు. మన కింద పెట్టుకొని మాట్లాడితే తెలుస్తుంది. తెలుగుదేశం వాళ్ళు క్లాస్ చెప్పడానికి వచ్చిన మొగాన్ని పర్సనల్ వద్దండి ప్లీజ్. చేసుకునే సబ్జెక్ట్ వద్దండి ప్లీజ్. సబ్జెక్ట్ వద్దు. ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. రమేష్ గారు ఏం చెప్తారండి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు అయితే అవలేదు సార్. చెప్పండి. ఒక విషయం నేను చెప్తా. పర్సనల్ వద్దండి ప్లీజ్. పర్సనల్ అటాక్ వద్దు. మీరు ఏదో సబ్జెక్ట్ మాట్లాడారు. పర్సనల్ గా సార్ ఆయన పర్సనల్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుళ్ళగా మాట్లాడారు. నేను చెప్పాను మీరు దేవులాడుకుంటూ తిరిగి. ప్రసాద్ గారు
ప్రసాద్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. సార్ మీకు మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ గా తీస్తే రఫీ గారు నేను మీ గురించి నేను నా మీద పర్సనల్ గా మాట్లాడావు కాబట్టి నేను చెప్పా. నేనేం మాట్లాడలే. వదిలేండి ప్లీజ్. మాట్లాడమన్నప్పుడు నేను విన్నాను. ప్రసాద్ గారు ప్లీజ్ మీరు మాట్లాడితే నేను గౌరవించి మాట్లాడితే గౌరవంగా మాట్లాడుకుందాం అందరం. నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. రైట్ ప్రసాద్ గారు ప్లీజ్. రవి గారు దయచేసి వ్యక్తిగత వద్దు ప్లీజ్. ప్రసాద్ గారు సబ్జెక్ట్ రాని ప్లీజ్ పాయింట్ చెప్తున్నారు ప్లీజ్ వదిలేండి ప్లీజ్. ప్రతిసారి వ్యక్తిగతంగా ప్లీజ్ వదిలేండి ప్రసాద్ గారు ప్లీజ్ వదిలేండి ప్రసాద్ గారు. నేను మాట్లాడను ప్రతి ఛానల్ గెస్ట్ కోఆర్డినేటర్ కి ఎన్నిసార్లు బతిమాలుకుంటారు అదే లిస్ట్ ఉంది. రమేష్ గారు ప్లీజ్ ఒకసారి. రమేష్ గారు ఒకటి, ముఖ్యమంత్రి గారి మాటలు అయితే చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే కనబడట్లేదు. ఏంటి మరి ఏంటి మీకు అనిపిస్తుందా అంటే మీరు మొన్నటి నుంచి నాకు తెలుసు ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అంటున్నారు. నిన్న పేరుని జయసూదన్ కూడా మళ్ళీ పిలిపించారు. పిలిపించి అంటే న్యూ ఇయర్ రోజు కూడా ఆమెను పిలిపించి గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచారిస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే మహిళలను కూడా వదిలే పరిస్థితి లేదు ఇప్పుడు అనేది కూటమి ప్రభుత్వం ఆ రకంగా టార్గెట్ చేస్తుంది మహిళలను కూడా అనేసి నిన్న చూశాను. మీ దగ్గర నుంచి చాలా వరకు కామెంట్ చేశారు ఈ అంశానికి సంబంధించి. సార్ ఇప్పుడు యాక్చువల్ గా హైకోర్టు పేరుని జయసుధ గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళు కక్ష సాధింపు చర్య అనేది కూటమి ప్రభుత్వం మేము చేయట్లేదని చెప్పి మాటల్లో చెబుతుంది తప్ప నిజంగా వాళ్ళు కక్ష సాధింపు చర్య చేసే ఉద్దేశం లేకపోతే ఒక మహిళ అని కూడా చూడకుండా ఆవిడని నిన్న జనవరి 1 నాడు న్యూ ఇయర్ రోజున ఆవిడని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారణ చేయడం అనేది వాళ్ళ కక్ష సాధింపు చర్యలో భాగం అనేది మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ కట్ గా అర్థమవుతున్న విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి విచారిస్తారు, అందులో తప్పేమో. విచారించడంలో తప్పు లేదండి, విచారించొద్దని ఎందుకు చెప్తుంది? ఎందుకంటే హైకోర్టు కూడా అదే చెప్పింది, విచారణకు సహకరించమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఎక్కడికి పారిపోవట్లేదు, ఆవిడ బందర్లోనే ఉంటారు. నిన్న జనవరి 1 నాడే పిలిపించి విచారించవలసిన అత్యవసరం అయితే లేదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడికన్నా పారిపోయి ఏదన్నా మనకు సాక్ష్యాలు దొరకవు అనే ఉద్దేశం ఉంటే అప్పటికప్పుడు పిలిచి విచారించవలసిన అవసరం ఉంది. కానీ నిన్న అది కూడా ఆవిడ డబ్బులు కూడా కట్టడం జరిగింది. అక్కడ వీళ్ళు క్రిమినల్ కేసులో ఇన్వెస్టిగేషన్ తప్ప వేరే ఇన్వెస్టిగేషన్ అక్కడ వేరేది ఏమీ లేదు. వీళ్ళు చేయాల్సింది కేవలం ఆ డబ్బులు అనేవి ఆ రైస్ అనేది వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, ఇది పేరున జయసుధ గారికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయం మీద వాళ్ళు ఎంక్వైరీ చేయడం మాత్రం వాళ్ళకి మిగిలి ఉంది. ఆ ఎంక్వైరీ కోసం అని చెప్పి పిలవడం కోసం జనవరి 1 నాడు అది కూడా ఒక మహిళని కూడా చూడకుండా వీళ్ళు ఎంత దారుణంగా కక్ష సాధింపు చర్య చేపడుతున్నారు. సరే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు. దాని మీద విచారించడానికి తప్పుపడుతున్నారా మీరు? నేను విచారణ చేయడం తప్పు పట్టడం లేదండి. ఒక మహిళని న్యూ ఇయర్ రోజున అప్పటికప్పుడు మీరు వస్తేనే కానీ కుదరదు అన్న విధంగా నోటీసులు ఇచ్చి, ఇప్పుడు ఆవిడకి స్పైనల్ కార్డు ప్రాబ్లం ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పినా సరే లేదు ఇప్పుడే రావాలని చెప్పి వాళ్ళు ఆ విచారణకు పిలిపించుకోవడం అనేది తప్పు అని చెప్పి ఈ రోజు పిలవచ్చు కదండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా నేను అందరూ సంతోషంతో ఉంటారు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఈ పేర్ని నాని గారి మీద ఉన్న కక్ష సాధింపులో భాగంగా పేర్ని నాని గారి మీద కక్ష సాధించాలని చెప్పి నిన్న వారి భార్యని విచారణకు పిలవడం జరిగింది. ఇది క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్న విషయం, మనం ఎవరో చెప్పక్కర్లేవండి. నేను ఇందాక కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ మీద కానీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కానీ మేమిచ్చిన కంప్లైంట్లలో ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు, ఒక్క కేసు నమోదు చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మరి వాళ్ళు ఎవరి మీద కూడా వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. మాది మళ్ళీ ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం, మాకు అందరూ సమానమే. పవన్ కళ్యాణ్ గారు చెబుతారు తప్పు ఎవరు చేసినా సరే మేము చర్యలు తీసుకుంటాం, అది మా పార్టీ వాళ్ళైనా సరే ఎదుటి పార్టీ వాళ్ళైనా సరే. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు, కానీ ఎక్కడ చర్యలు తీసుకుంటున్నారండి? ఎక్కడా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద వాళ్ళు కక్షపూరిత చర్యలు తీసుకుంటున్నారు తప్ప వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సార్ జిల్లా ఎస్పీలందరికీ కూడా స్వయంగా జిల్లా అధ్యక్షులందరూ కూడా వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు ఎక్కడ, అదే నేను చెప్తున్నా, కంప్లైంట్లు ఇచ్చినా సరే ఎక్కడా కూడా
కేసులు కట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎవరో దాకా ఎందుకంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు స్వయంగా ఆయన మీద పెట్టిన పోస్టుల మీద ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. 14 రోజులు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 14 రోజులు లోపు కేసు కట్టాలని ఉన్నా సరే కేసు కట్టలేదు. కట్టకపోతే ఆయన ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్ళారు ఆయన. ఈ రకంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని కూటమి ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు ఎలా బనాయిస్తుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఇలాంటివన్నీ. విడుదల రజనీ గారు ఆవిడ మీద జరుగుతున్న వాటి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కేసు కట్టలేదు. ఇలా రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడా ట్రాన్స్పరెంట్ గా లేరనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న విషయం. దాని మీద రఫీ గారు మాట్లాడినా లేకపోతే మరొక తిరుపతిరావు గారు మాట్లాడినా వాళ్ళు కేసులు కట్టిన విషయాల మీద ఎక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు ఎంతసేపు కూడా. మీరేం మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ టీడీపీకి చెందిన నేతలంతా కూడా కాస్త ఆవేశంగా ఉన్నారు. అసలు మన ప్రభుత్వం వచ్చినాక కూడా గతంలో ఈ రోజు వైసీపీ నేతలు ఏ రకంగా ఆ రోజుల్లో అరెస్టులు చేశారు, ఏ రకంగా చిత్రహింసలకు గురి చేశారు. సో మన ప్రభుత్వం వచ్చినాక మన పైన ఈ రకంగా ఎవరెవరు చేశారని కక్ష సాధింపు చేద్దామంటే కూడా ముఖ్యమంత్రి గారు కనీసం అట్లా పట్టించుకోవట్లేదు. మాకు అసలు మసిలిపోతుంది, సలసల మసిలిపోతుంది మా రక్తము, అయినా చర్యలు తీసుకోవట్లేదు అనేది ఈరోజు టీడీపీ నుంచి వస్తున్నాయండి. అసలు మీరు ఆ రోజుల్లో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారనేది తెలియదా? రాజేష్ గారు, మీరు ఆ టీవీ ఛానల్ రాత్రి సాయంత్రం పొద్దున డిబేట్లు చూడండి, ఆ విధంగా ప్రొవొకేషన్ ఉంటుంది. ఇప్పుడు సలసల మసిలిపోవడం లేకపోతే రగిలిపోవడం ఆవేశంతో మా కార్యకర్తలందరూ అసలు ఏం చేస్తా అంటున్నారు. ఇవన్నీ కూడా ఆ రకరకాల టీవీ ఛానల్లో ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్లుగా వీళ్ళే ప్రొవోకేట్ చేసి ఆ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకువచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏదో చేసేద్దాం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ తప్పు అనేది జరిగి ఉండాలి కదండి రాజేష్ గారు. తప్పు జరిగితేనే వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అట్లా చేయరండి. ఇప్పుడు ఎవరో చెప్పారని చేయరు. ఆయన అట్లా కాదు. చంద్రబాబు నాయుడు గారు అయితే అలా కాదు అనుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతే కాన్ఫిడెంట్ గా ఉంటే ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళు ఇచ్చిన సోషల్ మీడియా కేసుల మీద కూడా క్లియర్ గా కేసులు కట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్లియర్ గా మనకు అర్థమవుతుంది కదా. రఫీ గారిని అడుగుదాం, ఏం చెప్తారు రఫీ గారు? మ్యూట్లో ఉన్నారు రఫీ గారు. ఇందాక రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఇప్పటికీ చంద్రబాబు కంటే ఎక్కువే. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆయన హెరిటేజ్ కొన్నప్పటి నుంచి దాని వాల్యుయేషన్ ఎవ్రీ ఇయర్ ఆయన డిక్లేర్ చేస్తున్నారు. ఎలక్షన్ లో 5 సంవత్సరాలకు ఒకసారి కాదు డిక్లేర్ చేసేది, ఎవ్రీ ఇయర్ ఆయన డిక్లేర్ చేస్తా ఉన్నారు. హెరిటేజ్ కి అలాగే వాల్యూ పెరిగింది, ఆస్తులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి లాగా సడన్ గా 2004లో ఏమీ లేకుండా 2009లో ఒకేసారి 88 కోట్లు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో ఒకేసారి పెరిగినటువంటి ఆస్తులు కావు చంద్రబాబు నాయుడు గారి. 40 సంవత్సరాల నుండి హెరిటేజ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెరిగిన ఆస్తులు ఎవరి ఇయర్ చూపించాడు. కావాలంటే చూపించుకుంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులే ఎక్కువ చంద్రబాబు నాయుడు కంటే కూడా. సరే ఆ విషయం పక్కన పెడదాం. మీరు అరెస్ట్ గురించి చెప్తా ఉన్నారు. పేర్లు నానే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నా భార్యని అరెస్ట్ చేయవద్దన్నాడు. ఆయన చాలా గొప్పోడు, ఆయన చాలా మంచోడు కాబట్టి మా భార్యను అరెస్ట్ చేయలేదు. కానీ కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ చేయమని అమ్మడబడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి మా అంత మంచి మనిషి ఎవరూ లేడని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏ గర్వ పెట్టాడు. అది చూడలేదు అనుకుంటా రమేష్. ఇంకొకసారి చూడమంటున్నా నేను. రెండోది ఏంటంటే నిన్న మీరు చెప్తున్నటువంటి ప్రశ్న ఒక విలేకరు అడిగాడు. మీ కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు. అచ్చెన్నాయుడిని తెల్లారుజామున అయ్యన్న పాత్రుని తెల్లారుజామున గోడలు పగలగొట్టి ఇళ్ళు తలుపులు పగలగొట్టి కొల్లు రవీందర్ని 3 నెలలు జైల్లో పెట్టి ధూళిపాడ నరేందర్ని అశోక్ బాబుని అనేక మందిని 30 మందిని కేసు నమోదు చేయకుండా చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు నమోదు చేయకుండా 41 నోటీస్ ఇవ్వకుండా తెల్లారుజామున లాక్కొచ్చి తెల్లారులు జర్నీ చేయించి అరెస్ట్ చేసినటువంటి పద్ధతిలో మీరెందుకు అలా చర్యలు తీసుకోవట్లేదని మీ పార్టీ కార్యకర్తలు ఆవేశంగా ఊగిపోతున్నారంటే ఆయన ఒకటే మాట అన్నాడు, అది వాళ్ళు చేశారు, మనం అలా చేయము, వాళ్ళకి మనకి తేడా చూపిస్తాం. మనం ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలు తీసుకుంటాం. అవినీతి చేస్తే ఎవరినైనా సరే వదిలిపెట్టే పరిస్థితి లేదు అని చెప్పి ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు జయసుధని తీసుకొచ్చి
ఎంక్వైరీ చేయడం 1వ తారీఖు ఏంటి? అదేమన్నా సంక్రాంత లేకపోతే ఏమైనా వినాయక చవితి? ఎంక్వైరీకి రమ్మన్నారు, వచ్చారామా, మాట్లాడారు. బియ్యం మొక్కిన మాట వాస్తవమే, వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే డబ్బులు కట్టేస్తే కేసు ఉంటుందా? ఏమండి చెప్పండి రాజేష్ గారు, డబ్బులు కట్టేస్తే కేసులు ఉండవా? డబ్బులు కట్టిన దేనికి? 3000 బస్తాలకే. మళ్ళీ ఎంక్వైరీలో తేలింది 7,500 బస్తాలు. మరి ఆ డబ్బులు ఇంకా కట్టలేదు. కాబట్టి కేసు ఆ మానస్ తేజ అనేటువంటి ఎక్కడ డబ్బులు ఎలా తరలించారు లారీ డ్రైవరు మానస్ తేజ? ఆ పేమెంట్లన్నీ కూడా పేర్ని నానికి ఎలాగ పోస్ట్ చేశారు, ఆ పేర్ని నాని ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఆధారాలు దొరికినాయి. ఈ 10-15 రోజుల నుండి కొల్లు రవీంద్ర గారి మీద ఆయన ఏం చర్యలు తీసుకోవట్లేదు, ఆయన అరెస్ట్ చేసినా ఆయన మీద కక్ష రావట్లేదు అని చెప్పి కార్యకర్తలు మాట్లాడారు. ఆధారాలు దొరికినాయి. రఫీ గారు ఈ అంశంలో ఈ విచారణ ఏదైతే కొనసాగుతుందో, ఈ బియ్యం తరలింపు, రేషన్ బియ్యం, ఇందులో వీలే కాకుండా ఇంకా వైసీపీకి చెందిన పెద్ద వాళ్ళు ఉన్నారా? ఇంకా పెద్ద ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు సిట్ వేశారు, అది పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు బుగ్గన రాజేంద్ర రెడ్డి దగ్గర ఉన్నటువంటి గోడౌన్లో కూడా బియ్యం మాయమైంది. ఈ మొత్తంగా బియ్యం ఈ 5 సంవత్సరాలు ఎంత అమ్మారు, ఎక్కడెక్కడి నుంచి వెళ్ళింది, పోర్ట్ లో ఎక్కడ సౌత్ ఆఫ్రికాకి బియ్యం వెళ్ళింది, సిట్టు మొత్తం దర్యాప్తు చేసి చాలా పెద్ద చేపలు ఉన్నాయి దీంట్లో. ఆధారాలతో పాటు సేకరిస్తే అప్పుడే అయిపోయింది అనుకుంటే ఎలాగా? ఒక జయసిద్ధ పేరు నానితో కాదు, ప్రతి జిల్లాలో ఒక్కొక్క నాయకుడు. ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దొరికాడు కదా, ఆయన దగ్గరికి చేరినాయి కదా ఈ బియ్యం అంతా కూడా. అందరినీ అరెస్ట్ చేస్తాం. ఇది ఆధారాలు. వాళ్ళలాగా అర్ధరాత్రి అరెస్టులు ఉండవు మా దగ్గర. సేకరించిన తర్వాత అది న్యాయస్థానానికి పెట్టిన తర్వాత న్యాయస్థానం కూడా కన్విన్స్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఒక కేసు పెడితే ముందే వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. మరి అది మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అది న్యాయస్థానాల పరిధిలో ఉన్నటువంటి హక్కు అది. ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని కొనసాగుతున్నారు. ఎన్నాళ్ళు కొనసాగుతారు? దాడి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు, విజువల్స్ ఉన్నాయి. వాళ్ళు హైకోర్టు స్టే తెచ్చుకొని కొనసాగుతున్నారు. కొన్నాళ్ళు హైకోర్టు స్టే తెచ్చుకుంటారు, కొనసాగుతారు. అంత అంతిమంగా కోర్టు ఆధారాలు చూపించిన తర్వాత ఒప్పుకుంటది కదా. ఓకే, కోర్టుకు వెళ్ళేంత అవకాశం ఎందుకు ఇస్తున్నారని అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఆధారాలు పూర్తిగా ఆరోపణ రావడంతోనే ఆధారాలు లోతుగా సేకరించకుండా మనం అరెస్ట్ చేస్తాం, వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు, దాంతో ఆ కథ ముగిసేలా ఉండదు. మన ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఆధారాలు సేకరిస్తాం. ఇంకో 6 నెలలైనా లోతుగా సేకరిస్తాం. జగన్మోహన్ రెడ్డిని అయినా సరే ఆధారాలతో అరెస్ట్ చేసి లోపలేస్తాం. అందులో ఏమి సందేహం లేదు. ఓకే అండి. తిరుపతిరావు గారు, ఏంటి ఇంతకుముందు రమేష్ గారు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే మహిళా అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా, ఒక స్పైన్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు కూడా వేధింపులు చూడండి ఏ రకంగా ఉన్నాయో. ఒక పేరుని నాని మీద పెట్టుకున్న రాజేష్ గారు చిన్న మాట. ప్లీజ్. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద మాట్లాడినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో మహిళలను మాట్లాడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది. కరెక్టే. అది చూస్తే దాని కింద ఇవన్నీ చాలా చిన్నవి అనిపించదు. తిరుపతిరావు గారు, వాస్తవం మీరు అన్నది కూడా. తిరుపతిరావు గారు, రాజేష్ గారు ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ సరే చంద్రబాబు నాయుడు గారి శైలి, లేకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి శైలి, లేకపోతే ఇవి పక్కన పెడితే, నేను ఇప్పుడు మళ్ళీ మా రఫీ గారు ప్రస్తావించినవి ప్రస్తావించాల్సి వస్తుందమ్మా. ఖచ్చితంగా జయసుధ గారు, అంటే జయసుధ మళ్ళీ సినిమా యాక్టర్ జయసుధ గారు, మన పేర్ని నాని గారి శ్రీమతి, అది ఇచ్చినటువంటి అవకాశం పేర్ని నాని గారు వారే స్వయంగా ప్రస్తావించినటువంటి అంశాలు కూడా రమేష్ గారు పరిగణలోకి తీసుకుంటే సరిపోయేది. ఎందుకంటే ఇవాళ ఆ విధంగా మాట్లాడేవారు కాదు. ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రెడీగా షిప్ లోకో లేకపోతే ఫ్లైట్ ఎక్కినప్పుడు అరెస్ట్ చేయలేదు కదా, లేకపోతే ఆయన కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి దేశం వదిలి పారిపోతాడని చెప్పేసి అర్ధరాత్రి పూట తీసుకురాలేదు కదా. ఇది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ఇవాళ జయసుధ గారి కంటే లేకపోతే పేర్ని నాని గారి కంటే
చంద్రబాబు నాయుడు తాలూకా క్రెడిబిలిటీ ఎక్కువగానే ఉంది కదా, దేశంలో ఉండిపోతారని. నేను మిగతా వాటి గురించి నేను మాట, దేశంలోనే ఉంటారు, ఆయన దేశం వదిలి వెళ్ళిపోరు కదా అన్నటువంటి. కాబట్టి ఏదైనా సరే ఈ కక్ష సాధింపు రాజకీయాలకి మన రాష్ట్రంలో అంటే ప్రతి రాష్ట్రంలో కూడా 2 ప్రాంతీయ పార్టీలు కొట్లాడేటప్పుడు ఇవి ఉంటాయి. మనం గతంలో తమిళనాడు చూసాము, చాలా రాష్ట్రాల్లో చూసాం. ఇవాళ మన రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు కొట్లాట అనేది ప్రారంభమైంది. దానికి నాంది వాచకం, ఇలాంటి రాజకీయాలకు నాంది వాచకం పలికింది వైసీపీయే. కాబట్టి ఇవాళ వైసీపీకి అసలు ఆ హక్కు లేదు. సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తాను, రఫీ గారు చెప్పడం, నేను చెప్పడం, ఇదంతా వేరే అంశం. సిస్టమ్ ప్రకారం వెళ్తున్నారు. ఇవాళ మంచి చేస్తానని కూడా ఎందుకు మనం చెప్పుకోవాలి? మీరు ఏమంటారు? పునాదులు వేసిందే వాళ్ళంటారు, దారి చూపించిందే వాళ్ళంటారు. డెఫినెట్ గానండి, ఖచ్చితంగా. ఇప్పుడు అదే నేను అందువల్లే మరొకసారి కూడా చెప్తున్నా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అని చెప్పేసి మేమెవరు మాట్లాడలే. చేసే విధానం కరెక్ట్ కాదనే కదా. ఇవాళ అడిగే హక్కు కోల్పోయింది వైసీపీకి. వాస్తవానికి నిజంగా చెప్పాలనేసి అంటే మాలాంటి కొన్ని సందర్భాల్లోనైనా సరే ఏది ఇప్పుడు ఆ జయసూద్ గారి విషయంలో చెప్తున్నారు, జనవరి 1 రఫీ గారు అన్నట్టుగా జనవరి 1కి ఏమి పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. అదేమన్నా అట్లీస్ట్ క్రిస్మస్ అనుకున్నా పోనీ ఆ రోజు ఏదో కొంతమంది పండుగ అనుకోవడానికి. జనవరి 1 ఏముంది, క్యాలెండర్ మారితే తప్పిస్తే ఏమి ఉండదు. మాలాంటి వాళ్ళు అసలు దానికి ప్రాధాన్యత ఉండదు. ఏదో సంక్రాంతి లేకపోయినట్టు ఒక ఉగాది అనుకోవడానికి ఏదన్నా ఒక అర్థం ఉంటుంది అనమాట. కాబట్టి జనవరి 1 31 అనేది కాదు అక్కడ. ఇవన్నీ మనం కల్పించుకున్నటువంటివి కాలక్రమంలో 2000 సంవత్సరాలుగా ఈ దేశం మీదకు ప్రపంచం మీదకు వచ్చినటువంటివి పండుగలు. కాబట్టి అది అసలు ప్రస్తావించే అర్హత ఎప్పుడో కోల్పోయింది వైసీపీ. డెఫినెట్ గా జయసుధ గారే కాదు, ఏ ఒక్క పౌరుడికైనా సరే ఖచ్చితంగా సిస్టమ్ ప్రకారమే శిక్షించబడాలా, సిస్టమ్ ప్రకారమే రక్షించబడాలా. రక్షించడంలో కూడా అడ్డగోలుగా ఇవాళ మొన్న కేసులు పాతవన్నీ ఎత్తడానికి కూడా చూస్తే ఎవరు యాక్సెప్ట్ చేయని సమాజం. గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే రాజేష్ గారు, దురదృష్టకరమైనటువంటిది ఇక్కడ మేము 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా ఏది తీసుకోకూడదు. మనం వ్యవస్థలకు బాధ్యులమే. లేదా మా ఆత్మీయులైనటువంటి ప్రసాద్ గారు లాంటి వాళ్ళు వాస్తవానికి గత 5 సంవత్సరాల్లో ఎవరైనా బద్ధ శత్రువులుగా కొట్లాడింది ఏదైనా ఉందనేసి అంటే కేఎస్ ప్రసాద్ గారు, పూడి తిరుపతిరావు తప్పిస్తే ఇంకొకరు 2 ఉన్నారని ఎక్కడ ఉండదు. ఆయన నా గురువు అని చెప్పేస్తే పుష్పాలు పడడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు, నేను ఆయన నా ఆత్మీయుడు అని చెప్పేసి ఆయన కౌంటర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. 5 సంవత్సరాల రికార్డ్స్ తీసుకుంటే ఏ ఛానల్లో గానీ మా ఇద్దరు ఉన్నట్టయితే పరస్పరం కొట్టుకున్నంతగా ఏ ఇద్దరు కొట్టుకోలే. కానీ అది అక్కడి వరకే పరిమితం. ఈవెన్ మీరు కూడా రాజేష్ గారు, మీరు ఇందాక ఆవేశపడడం తప్పులేదు. నేను జాయిన్ అయిన వెంటనే ఎందుకు మీలాంటి వ్యక్తులు కూడా అంత ఎక్కువగా ఆవేశపడ్డారా అనేది అనిపించింది. అంటే ఏదైనా మీరు కూడా అక్కడ ఒక వ్యవస్థ, ఆ ఛానల్ కి ప్రతినిధి తప్పిస్తే మీకు వ్యక్తిగతంగా ఏముండదు. లేదా కేఎస్ ప్రసాద్ ఉన్నారంటే సమాజానికి ప్రతినిధి, నాలాంటి వాళ్ళు ఉన్నారంటే మేము పార్టీకి ప్రతినిధులు, పార్టీ వాయిస్ చెప్పుకుంటాం. ఇవాళ రమేష్ గారి మీద కానీ లేకపోతే వేరే వాళ్ళ మీద కానీ నాకేం వ్యక్తిగతంగా లేదు. ఇంకో విషయం అండి, నేనేమంటున్నా, నేను 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిస్కషన్స్ నడిపిస్తుంటా. నేను ఎవరికి ఒక పార్టీకి సంబంధించి ఒక లైన్ ఎప్పుడు తీసుకోండి. నేను మీరు కనుక్కోండి, ప్రసాద్ గారు నాకు తెలంగాణ డిస్కషన్లో కూడా కూర్చుంటారు. నేను గవర్నమెంట్ను ప్రశ్నిస్తుంటా, మీరు చూస్తుంటారు ప్రసాద్ గారు. మీరు ఎందుకంటే మీరు ఏపీకి సంబంధించి మాత్రమే మీరు వస్తారు కాబట్టి నాకు ఇక్కడ తెలంగాణలో కూడా నాకు అన్ని పార్టీలకు సంబంధించి పెద్దవాళ్ళందరూ నాకు పరిచయాలు. అయినా నేను ఏది ఉన్నా ఏది తప్పు ఏదైనా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తానండి. అది నాకు ఆ పేరుంది. నేను ఒక పార్టీ లైన్, నేను ఏ పార్టీ లైన్ తీసుకోను. ఈ రోజు నేను ప్రసాద్ గారు, రాజేష్ గారు, నేను చాలా సందర్భాల్లో డిబేట్ కోఆర్డినేటర్స్ మీద తగువేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి కూడా మా కేఎస్ ప్రసాద్ గారు ప్రత్యక్ష సాక్షి. నేనైతే వదలను, కానీ నా పదజాలం వేరు, నా తాలూకా వే ఆఫ్ అప్రోచ్ వేరు. అంతే. మీరు మిమ్మల్ని నేను తప్పట్టట్లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇందాక మీరు డిస్టర్బ్ అవడం కూడా నేను తప్పట్టను. బట్ డిస్టర్బ్ అయినప్పటికి కూడా కొంత సంయమనం మీరు కూడా పాటించాలా. అదేం మీ వ్యక్తిగతం కాదు, రఫీ గారి వ్యక్తిగతం కాదు కదా. ఇవాళ ఇప్పుడు మా ప్రసాద్ గారు రఫీ గారు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు.
మళ్ళీ వాళ్ళే కదా మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ పని చేసుకుంటున్నాం అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నా కదా. డిస్కషన్ లో ఇప్పుడు రఫీ గారికి నాకు ఎన్నో సార్లు అవుతుంటది, అయినా మళ్ళీ ఆయన వస్తుంటాడు, అది జరిగిపోతుంటది అనుకోండి. అందుకే నేను ఏమంటున్నా, మనం ఏ ఒక్క పార్టీకి ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు సాక్ష్యంగా పర్లేదు. చిన్న సబ్మిషన్, నాకు వ్యక్తిగతంగా రఫీ గారి మీద ఏమీ ఉండదు, నీ మీద అంతకన్నా ఉండదు. అంతే. నేను ఇద్దరిని అంతే గౌరవిస్తాను, ఎందుకంటే ఈ నేను అదే చెప్పాను కదా. ఇట్స్ అన్ ఆర్గ్యుమెంట్ అంతే. అంతే నేను అదే చెప్పాను. నాకు రఫీ గారు గౌరవం. పర్వాలేదు. ఏఎస్ ప్రసాద్ గారితో కూడి తిరుపతిరావు ఏకీభవించి మాట్లాడింది టీవీలో ఏదైనా ఉంటే 2-3 సందర్భాలు తప్పిస్తే, అది కూడా ఇటీవల తప్పిస్తే గత 5 సంవత్సరాలు ఎప్పుడు లేదు. రైట్ ప్రసాద్ గారు కరెక్ట్. సమయం లేదు. ఇస్తాను రఫీ గారు, మీకు ఇస్తాను రఫీ గారు ఇస్తాను. వాతావరణం ఉండాలనేది నా అభిప్రాయం. రైట్ పర్లేదు. రఫీ గారు చివరిగా నేను రఫీ గారికి ఇస్తాను. ప్రసాద్ గారు, ఇంతకుముందు మన తిరుపతిరావు గారు అన్నట్లు కావచ్చు, నిజంగా ఈరోజు కక్ష సాధింపు చర్యలకు పునాదులు వేసిందే ఈరోజు వైసీపీ నేతలు అనేది ఈరోజు ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే ఏ రకంగా చేశారు గతంలోనే మనం చూసాం, ఏ రకంగా చేశారు, కనీసం నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లి అరెస్ట్, ఇవన్నీ జరిగినాయి. రమేష్ గారు వాస్తవమే, మనం ఎన్నిసార్లు డిస్కషన్ కూడా చేసుకున్నాం. ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారంటే ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా వెనక్కి ఆలోచించుకోండి అనేది క్వశ్చన్ వస్తూనే ఉంది. రాజేష్ గారు ఒక్కసారి నేను మాట్లాడొచ్చా? నేను రఫీ, మన సమయం సరిపోదు నాకు, ప్లీజ్ ఒకసారి ప్రసాద్ గారిని మాట్లాడలేదు. స్టార్టింగ్ కూడా ప్రసాద్ గారు మాట్లాడలేదు. చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు చెప్పండి. తిరుపతిరావు గారు చెప్పినట్టు కక్ష సాధింపు చర్యలకి ఆద్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిపండి. ఆ రోజున శంకర్రావు గారు అనే వ్యక్తి కోర్టు ఏదో ఒక లెటర్ రాస్తే శంకర్రావు గారు అనే వ్యక్తి ఏంటంటే ఆయన కూడా ఎమ్మెల్యే, పార్టీ ఎమ్మెల్యే అతను. జరిగిందేమో ఇది. ఇప్పుడు ఆ రోజున చిదంబరం గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు విషయంలో ఎన్ని రకాల రాజకీయాలు చేశారనేది ఈ రాష్ట్రం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఆ రోజునే ఈ రాజకీయాల నుంచి లేకుండా చేస్తే ఎల్లప్పుడూ రఫీ గారు రాజేష్ గారు మీరు మధ్యలో వచ్చారు. రమేష్ గారు ఏం చేశాడని చంపాడు? వివేకానంద రెడ్డి ఏం చేశాడు? వివేకానంద రెడ్డి అయి చెప్తారేంటంటే మరి ఆయన మాట్లాడుతుంటే మరి ఆయన విషయాలు మాట్లాడతారు ఎందుకు? ఇది మాట్లాడితే అదెందుకు మాట్లాడుతున్నారు? అదెందుకు మాట్లాడుతుంటే కక్ష సాధింపు చర్యలకి ఈ రాష్ట్రంలో అది తప్పు అని చెప్తున్నాను నేను. అది కాదు కక్ష సాధింపు అంటే రమేష్ గారు మీరు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చెప్తే అయిపోతుంది, మళ్ళీ మనకి ఈ రోజు డిస్కషన్ టైం సరిపోతుంది. ప్రసాద్ గారు ప్లీజ్. ఎందుకండి మధ్యలో ఎందుకండి చెప్తావచ్చు, నాకు రాదా? మీరెందుకు? నేను తిరుపతిరావు గారికి చెప్తున్నా, నేను తిరుపతిరావు గారు ఏంటండి వాళ్ళ నాయకుడు అంటే వాళ్ళే వస్తారు. ప్రసాద్ గారు సమయం లేదు ప్లీజ్. ప్రసాద్ గారు రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. రైట్ 7 సార్లు నరికి సరే రమేష్ గారు ప్రసాద్ గారు రాని విధానాన్ని చెప్పి ఎంత బాధపడ్డారు. ఓకే ప్లీజ్ పర్వాలేదు. అలా సబ్జెక్ట్కి వెళ్తే చాలా ఉంది. ఆయన గుడ్డలతో చంపారంటే వాళ్ళ మామని ఇలా పొడి అవన్నీ సబ్జెక్ట్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ప్రసాద్ గారు ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి గురించి రమేష్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. సమయం లేదు మనకు. రమేష్ గారు సమయం లేదు ఉండండి. ప్రసాద్ గారు ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. నేను జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళుగా మీరు నేను అయిపోయిన తర్వాత చెప్పండి. కాదు ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్లకు వెళ్తే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అంటారు, వీళ్ళు వచ్చేసి వాళ్ళ మామను వెన్నుపోటు అని వీళ్ళు అంటారు. ఇక అదంతా వేరు సబ్జెక్ట్, వదిలేయండి. ప్రసాద్ గారు సార్ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను సార్. దానికి తిరుపతిరావు గారితో ఏకీభవిస్తే ఇందులో వ్యక్తిగతం ఏముండదు సార్. స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు చెప్పుకునే దగ్గర చిన్న ఆవేశాలు గురవుతాం, అంతకన్నా ఇంకేం లేదు. ఇండివిజువల్ గా నేను అందరినీ రెస్పెక్ట్ చేస్తాను. రెండోది అరెస్ట్ నేపథ్యాలకు సంబంధిస్తే ఆచితూచి అడుగులేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయన పేరుకైన ఎన్డీఏ కూటమిలో ఉన్నంత కాలం పైనుంచి వచ్చే ఆర్డర్లకి విధేయులుగానే పనిచేయాలి. ఒక ఇండిపెండెంట్ పార్టీ అయినా సరే ఇవాళ ఉన్న ఎంతవరకు రిక్వైర్మెంట్ ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ అడుగుజాడలు నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూడాలి. రెండోది ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి లాగా డెసిషన్ మేకింగ్ యాజ్ ఫార్ యాజ్ అరెస్ట్ ఈస్ కన్సర్న్ అన్న దగ్గర చంద్రబాబు గారు అయితే ఆచి చూస్తేనే కానీ
విషయ పరంపరలో పూర్తి అవగాహన, కూలంకషంగా అభియోగం పూర్తిగా రుజువు అవుతుందన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ అరెస్ట్ దాకా లీడ్ అవ్వదు. ఎందుకంటే ఈ రోజున్న తరుణంలో అరెస్ట్ అన్న తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్, రిప్లికేషన్స్ ఒక పార్టీ పరంగా, ఎందుకంటే ఈ గత నెలల నిడివిలోనే 2 సార్లు రైతుల తరఫున, విద్యుత్ తరఫున ప్రజల పోరాటాలకి వేదికలైన 6 నెలల ప్రభుత్వంలోనే ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకున్న ప్రభుత్వం కింద ఇది అభియోగం మోపడుతుంది. ఈ క్రూషియల్ మూమెంట్ లో కనుక అరెస్టుల నేపథ్యానికి తెరలేపితే ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ రక్కస్. మోరోవర్ ఇవాళ ఇందాక నాని గారి వైఫ్ ఎప్పుడైతే జయసుధ గారిని అరెస్ట్ నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం ఆవిడకి ఎప్పుడైతే బెయిల్ ఇచ్చిందో, 2వ పాయింట్ లో పెనాల్టీ క్లాజ్ అనే దగ్గర 1,70,00,000 రూపాయలు ఆల్రెడీ వసూలు చేసిన దగ్గర మిగిలిన డబ్బులకు కూడా ఎక్సెస్ క్లాజే వర్తిస్తుంది. ఇందులో క్రెడెన్షియల్స్ ని ఇఫ్స్ అండ్ బట్స్ అన్న దాంట్లో చూసుకోగలిగితే నాదెండ్ల మనోహర్ గారు కానీ, సంబంధిత కమిషనర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కానీ ఒక అవుట్కమ్, ఒక యాక్షన్ బి అని అన్యాక్రాంతమైందని ఎస్టాబ్లిష్ చేయకదాకా దీంట్లో ఎవరు ఏం మాట్లాడినా దానికి అర్థం పరమార్థం ఉండదు. పోలీసులు సహాయ సహకారాలు అందించమంటే ఇందాక జనవరి 1 అయితేనంటే సంక్రాంతి అయితేనంటే చట్టానికి బొద్దులేని ఎవడైనా సరే పండగలే పాస్ లేదు, జైల్లో ఉన్న పండుగలు చేసుకుంటాడు కూర్చుని, అదేం ఉండవు సార్. తప్పు చేయనంత వరకే. తప్పు జరిగిన తర్వాత ఎవడైనా సరే అది ప్రూవ్ అవుతున్న ప్రాసెస్ లో సంబంధిత అధికారులకు ఎవరైనా సహాయ సహకారాలు అందించవచ్చు. రైట్. రఫీ గారు చెప్తున్న సమయం లేదు, ప్లీజ్. మ్యూట్లో ఉన్నారు చూడండి. మ్యూట్లో ఉన్నారండి, ప్లీజ్. రఫీ గారు ప్లీజ్, మ్యూట్లో ఉన్నారు చూడండి. ఆయన వింటలేదండి. బాబు గారు ఈ సోషల్ మీడియా మీద హైకోర్టుకి 2 సార్లు వెళ్తే 50,000 జరిమానా వేసింది హైకోర్టు. ఆయన చెప్తున్నటువంటి తప్పుడు ఆధార 50,000 జరిమానా ఎంచుకున్నాడు వైసీపీ నాయకుడు. హైకోర్టు జడ్జీలనే క్రిటిసైజ్ చేసి వాళ్ళని చంపుతామని, వాళ్ళని కరోనా పెట్టి చేస్తామని చెప్పి మాట్లాడిన వాళ్ళకి హక్కు ఉందా అంటున్నా నేను. సరే, ఓకే, చూద్దాం. రైట్ అండి. థ్యాంక్ యూ అండి రమేష్ గారికి, సయ్యద్ రఫీ గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా పూడి తిరుపతిరావు గారికి. చర్చల పాలన మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఖచ్చితంగా చట్టానికి ఎవరు అతిథులు గారు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, తప్పు చేసిన వారిపైన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక సెక్కి సంబంధించి విషయం గురించి సంబంధించి కూడా ఆయన చర్చించారు. ఖచ్చితంగా దీనిపైన నాకు లడ్డు లాంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా నేను అరెస్ట్ చేయలేదు. సో నేను ఇది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఖచ్చితంగా చర్యలు పాల్పడడం అనేది నా లక్ష్యం కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అనే విధంగా కూడా చెప్పారు. చూద్దాం ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో ఏంటి అనేది. ఇవాళ చర్చ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నారు 60 ఆరోపణలు.